ఫస్ట్ మనం ఆలూస్ అన్నిటిని చక్కగా ఇలా ఉడకపెట్టి పైన తొక్క తీసేసి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఈలోపు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 5 వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని పల్లీలు అనమాట. మన టేస్ట్కి తగ్గట్టు నేను ఒక గుప్పెడు తీసుకున్నాను. ఆ గుప్పెడు పల్లీలు, అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు. నేను కారం ఇంకా తర్వాత ఎక్స్ట్రా కారం ఏమి యూజ్ చేయనండి, ఓన్లీ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. సో కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి, లేదంటే 4 సరిపోతాయి. వీటన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ జార్లో పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి దానిలో కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఇది మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి పొడిగా పొడిలాడే విధంగా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం చక్కగా ఈ పొడంతా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఎంతో టైం పట్టదు, పల్లీలు అనేవి ఆల్రెడీ మనం ఫ్రై చేసాం కాబట్టి ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి. దీనిలో మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు, బట్ నాకు ఈ కారం సరిపోతుంది అందుకని నేను వేయలేదు. దీనిలో ఫ్రై అయిన తర్వాత దీనిలో పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసాను. తర్వాత మనం ఉడకపెట్టుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆలూస్ కూడా వేసేసేయాలి. ముక్కలు వేసేసి ఈ మనం ఏమైతే ఫ్రై చేసామో ఈ పొడి అంతా కూడా ఆలూస్కి పట్టాలన్నమాట. పట్టే విధంగా కలుపుకోవాలి, చక్కగా కలుపుకోవాలి. మీకు ఇంకా అక్కర్లేదు పొడిలా ఆడితే సరిపోతుంది అని అనుకుంటే ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ కర్రీలా కావాలి, కొంచెం అన్నంలో కలవాలి అని అనుకుంటే మాత్రం ఒక 1/2 కప్ వాటర్ అయితే పోయాలన్నమాట. అలా పోస్తే కొంచెం అది గ్రేవీలా ఉండి ఫ్రైలా కాకుండా కొంచెం గ్రేవీలా ఉండి రైస్లో కలుపుకోవడానికి ఈజీ అవుతుంది. లేదు మాకు పొడిలా ఉంటే సరిపోతుంది అని అనుకుంటే మీరు వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన లేదు. కొంచెం ఇలా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసి మూత పెట్టేసినా పర్వాలేదు, లేదా అసలు వాటర్ స్ప్రింకిల్ చేయకపోయినా పర్వాలేదు అనమాట. అలా మూత పెట్టేసి ఒక 2 సెకండ్స్ అలా ఉంచితే ఆల్రెడీ ఫ్రై అయిన ఆలూసే కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది. లాస్ట్లో మనం కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నేను మెంతు ఆకు కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ వేసుకుని దించేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఆలూ ఫ్రై చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. వీలైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్.